నమస్తే. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే రాబోతుంది. అయితే ఈ సందర్భంగా పలు చిత్రాలు, ఏ చిత్రాల్లో నటిస్తున్నాడు, ఏ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి, అసలు గేమ్ చేంజర్ గురించి ఎలాంటి ఆసక్తికరమైనటువంటి ఒక అప్డేట్ వినబోతున్నాము అనే వాటి మీద ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అది కాక మెగా పవర్ స్టార్, అటు తండ్రి అండ్ అక్కడ బాబాయ్, ఇద్దరి పవర్ని కూడగొట్టుకొని ఉన్నటువంటి ఒక స్టార్ అంటే ఖచ్చితంగా రామ్ చరణ్ అని చెప్పొచ్చు. అయితే మెగా పవర్ స్టార్తో పాటు ఈ మధ్య కొత్తగా వచ్చిన ట్యాగ్ లైన్ ఏంటంటే గ్లోబల్ స్టార్ అన్నట్టు. RRR తోని ఆస్కార్ రేంజ్కి ఆ మూవీ వెళ్ళిపోయింది. అది ట్యాగ్లు ఎక్కువైపోయినాయి. సో ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఒక రామ్ చరణ్ మొత్తానికి వస్తున్నటువంటి ఒక సినిమా కూడా చాలా సాదా సీదా అయింది కూడా కాదు. శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఒక గేమ్ చేంజర్. సో మొత్తానికి ఇంకా ఇవి కాకుండా, గేమ్ చేంజర్ కాకుండా కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక బర్త్డేకి ఎలాంటి అప్డేట్స్ వినబోతున్నాం? మార్చి 27 ఆయన బర్త్డే అండి. RRR రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది. దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. ఇంతవరకు సినిమా లేదు. అంటే శంకర్ సినిమా చేయడంతో పాటు మధ్యలో ఒక సినిమా చేసి ఉంటే ఒక రిలీజ్కి దగ్గరగా ఉండేది. వీళ్ళేంటంటే ఆయన శంకర్ సినిమా కమిట్ అయిపోవడం, శంకర్ ఏమో భారతీయ సినిమాకి సీక్వెల్గా ఇండియన్ 2 చేయడంతో కొంత డిలే అయినట్టుగా అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో నిన్న సినిమా ఓపెనింగ్ జరిగింది ఆల్రెడీ. అది సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనే అనుకుంటాను, బహుశా నేను అనుకోవటం, లేదా సుకుమార్ శిష్యుడు కాబట్టి సానా బుచ్చిబాబు. ఆ సినిమా ఓపెనింగ్ అయింది. అంటే ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే అందులో సంజయ్ దత్ విలను, జాన్వీ కపూర్ హీరోయిన్. అంటే శ్రీదేవి కూతురు ఈ మధ్యన తెలుగు సినిమాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుకు ప్రయారిటీస్ పెరిగినాయి. శివరాజ్ కుమార్ ఒక ప్రత్యేక పాత్ర. మైత్రి మూవీస్ అనుకుంటా బహుశా ఇది. ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అది. అయితే అది కాక త్వరలోనే సుకుమార్తో కూడా ఒక మూవీ రాబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు అతి తొందరలో రిలీజ్ డేట్ ఏదైనా సరే ప్రకటించే అవకాశం ఉందంటారా? అంటే సుకుమార్కి పుష్ప 2 అయిపోతుందండి. ఇమ్మీడియట్గా సినిమా చేయాలి. అది రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ సినిమానే సుకుమార్కి ఉంది. సుకుమార్తో బాలయ్య బాబు అంటూ చేస్తాడు, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి, కానీ అవేవి కాదు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా రామ్ చరణే. అది కూడా నేను అనుకోవడం ఒక పాన్ ఇండియా రేంజ్లో చేస్తారేమో అనే డౌట్ ఉంది. ఒకవేళ అందులో ఏమైనా బాలయ్య బాబుకి ఏమైనా పాత్ర ఉండొచ్చేమో చెప్పలేము. అవకాశం అయితే ఉంది. అది అనౌన్స్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే పుట్టినరోజు సందర్భంగా 27వ తారీఖుని వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27వ తారీఖుని పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ అయితే వస్తుంది. అదేంటి అంటే మొత్తానికి మెగా పవర్ స్టార్కి సంబంధించిన సినిమాలు చూసుకుంటే అన్నీ కూడా భారీ ఎత్తున సినిమాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. సో RRR తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ అనేది శంకర్ డైరెక్షన్ కాబట్టి ఇది కూడా అదే స్థాయి, అంటే రాజమౌళి గారి మూవీకి ఉన్నంత స్థాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో నెక్స్ట్ రాబోతున్న సినిమాల పైన కూడా బాధ్యతలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక పైన వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా రామ్ చరణ్ నుంచి? అంతేగా, RRRతో ఒకసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత తనతో పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 లాంటి బాలీవుడ్ సినిమాలు చేస్తున్నప్పుడు తన ప్లాన్స్ తనకుంటాయి కదా. శంకర్ సినిమా మరి శంకర్తో కాబట్టి అది పాన్ ఇండియా సినిమా అని అనుకోవాలి. గేమ్ చేంజర్ కూడా దాని ఇది పరిధి ఎక్కువే. ఆ తర్వాత ఇప్పుడు చేయబోయే సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తీసుకున్నవాడే కదా పుష్పతో, కాబట్టి ఆ సినిమా కూడా అలా వెళ్తుంది. ఒక సానా బుచ్చిబాబు సినిమాలో మరి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్నాయంటే, అది కూడా సంజయ్ దత్ ఉన్నాయంటే అది కూడా పాన్ ఇండియా సినిమా అనుకోవాలి. అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు అనుకోవాలి. కాకపోతే ఈ 3 సినిమాలు తప్పితే వేరే సినిమాలు ఏమి కమిట్ అవ్వాలి రామ్ చరణ్. అది. సో మొత్తానికి రామ్ చరణ్ బర్త్డే రోజు సందర్భంగా ఇంకేదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ కానీ లేదా సడన్గా కొత్త ప్రాజెక్ట్స్ అయినా వినే అవకాశం ఉందంటారా? కొత్త ప్రాజెక్ట్స్ కాదు కానీ దీనికి సంబంధించిన గేమ్ చేంజర్ సంబంధించిన టీజర్ లాంటివి వచ్చే అప్డేట్ వస్తుంది. ఆ టీజర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే ఈ సినిమా మగధీర రిలీజ్ చేస్తున్నారు 26వ తారీఖుని. తర్వాత నాయక్ సినిమా కూడా రిలీజ్ అన్నారు. ఈ 2 సినిమాలు రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. గేమ్ చేంజర్ వచ్చేలోపు కొత్తగా ఆయన సినిమాలు కూడా ఇంకా రిలీజ్లే రావచ్చు. ఎందుకంటే ఆరెంజ్ సినిమా ఉంది, ఒకప్పుడు అది మ్యూజికల్గా హిట్, అది సినిమా పరంగా ఫెయిల్యూర్ సినిమా. కానీ ఆ ఆరెంజ్ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అవుద్ది ఇప్పుడు అని చాలామంది అంటున్నారు. కాబట్టి ఆరెంజ్ సినిమా రిలీజ్ చేసే ఆలోచన కూడా కొంతమందికి ఉంది. అయితే మొత్తానికి రాబోతున్నటువంటి ఒక సనా బుచ్చిబాబు సినిమాకి సంబంధించి చూస్తే రామ్ చరణ్ ప్లస్ జాహ్నవి కపూర్ ప్లస్
సంజయ్ దత్ విలన్ కింద చూస్తున్నాం. అయితే ఎప్పటి నుంచో చిరంజీవి గారికి కూడా ఏముందంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించి ఆ ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి కొంత ఆశ ఉన్నట్టు మనకు కనిపిస్తూ వస్తుంది. సో మళ్ళీ శ్రీదేవి కూతురు, అదేవిధంగా చిరంజీవి గారి కొడుకు. సో ఇలాంటి ఫ్యాంటసీ మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మరి సానా బుచ్చిబాబు సినిమా ఏ టైప్ సినిమా అనేది తెలియదు మనకి. నేను అనుకోవడం ఫ్యాంటసీ సినిమా అని అనుకోవట్లేదు. అది చేస్తే ఫ్యాంటసీ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తే వైజయంతి వాళ్ళే చేయాలి. ఒకవేళ సీక్వెల్ లాంటి చేయాల్సి వస్తే వైజయంతి మూవీస్ బ్యానర్లో చేయాల్సి వస్తుంది. ఆలోచన ఉంది అశ్విని దత్ గారికి. అందుకని ఆ సినిమా మీద ఎవరు దాని రైట్స్ ఇవ్వడానికి కానీ ఆ సినిమా సీక్వెల్ వేరే వాళ్ళు చేయడానికి కానీ దత్ గారు అంగీకరించట్లేదు. అది స్టేట్మెంట్ కూడా వచ్చింది ఆ మధ్యన. కాబట్టి దత్ గారికి అయితే ఆలోచన ఉంది. ఒకవేళ ఆలోచన ఉన్నప్పుడు చిరంజీవి గారితో కాకుండా రామ్ చరణ్తో చేసే ఆలోచన కూడా ఉందేమో, చెప్పలేము. ఒకవేళ 4వ సినిమా వస్తే అలాంటిది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి కల్కి వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ వైజయంతి వాళ్ళు కూడా చిరంజీవి గారితో సినిమాలు చేసే ఆలోచన, లేదా చిరంజీవి గారి వారసులు చేసే ఆలోచన చేయొచ్చు. సో మొత్తానికి ఇప్పుడు మొన్నటిదాకా ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక మెగా పవర్ స్టార్ బర్త్డే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో బర్త్డే సెలబ్రేషన్ జరగబోతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే రామ్ చరణ్ కానీ కొంతమంది హీరోలు బర్త్డే సెలబ్రేషన్స్ బాగానే చేస్తారండి. ఈ మధ్యన అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, ఇట్లా వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే మీడియాకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ మీడియాతో కూడా ఆనందాన్ని పంచుకుంటూ చేసుకునే వాళ్ళలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అంటే కొంతమంది హీరోలు అయితే వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అలా చేసుకుంటూ ఉంటారు. మరి ఆ రోజు అయితే గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. 17వ సినిమా అనౌన్స్మెంట్ కూడా 27 తారీఖునే జరగబోతుంది. ఓకే. అది రామ్ చరణ్ మరి తక్కువ సినిమాలు చేసాడని చెప్పాలి. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత చిరుత దగ్గర ఆయన పూరి జగన్నాథ్ చేతిలో స్టార్ట్ అయిన కెరీరు ఇప్పటికి వచ్చేసరికి 17 సినిమాలు అంటే తక్కువ సినిమాలుగా చెప్పాల్సి వస్తుంది. మీరు అదే కెరీర్ని చిరంజీవి గారితో పోల్చుకుంటే చిరంజీవి గారు ఆఖరి 5 సంవత్సరాల పరిధిలో ఎన్ని సినిమాలు చేశారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారని ఒకసారి పునరాలోచించుకొని సినిమాల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తానికి అడ్వాన్స్డ్గా బర్త్డే విషెస్ చెప్తూ రామ్ చరణ్ బర్త్డే రోజు ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. అది కాక ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.